Hey, hi guys, welcome back to another vlog. మార్నింగే బాపు వచ్చి చెప్పిండు కోతులు వచ్చిన బైక్ అడిగి ఊరంతా ఖరాబ్ చేస్తున్నాయి పోయి వెళ్ళగొట్టుకో అని అన్నాడు. కానీ నేను నిద్రలో ఉన్నా అట్లే పడుకున్నా. ఇప్పుడే తిని బైక్ అడికి వచ్చినాం అమ్మ నేను. వచ్చి చూస్తే ఘోరంగా అంటే ఘోరంగా వేసిన మొత్తం ఎక్కడక్కడ ఇరగొట్టేసినాయి. ఇందులో చూసి అంత క్లారిటీగా అనిపిస్తలేదు కానీ అది మొత్తం ఇరగొట్టి తెంపి పీకేసినాయి ఎక్కడక్కడ అట్లా వాందాగా చేసినాయి. మళ్ళీ అక్కడి సైడ్ చేసినాయి. ఇప్పుడేమన్నా పత్తి కాడికి వచ్చిన పత్తిలా మొన్న దండగొట్లే అని చెప్పినా కదా, అది సాగుతుందా మరి అంటుకపోతుందో చూద్దామని వచ్చినా కానీ అది వచ్చేసరికి మొత్తం ఫుల్ పచ్చిగా ఉంది, అంటుకపోతుంది. అంత కుట్టుడు కష్టం. ఇక అమ్మ గడ్డి విక్తా ఉట్టి ఉండే ఏం లమ్మని గడ్డి విక్తా. అంతకుముందు ఆడ సాగది పచ్చిగా ఉందని చెప్పినా కదా, ఇటు చూస్తే కొంచెం మంచిగానే ఉంది, మరి అంత పచ్చిగా ఏం లేదు. ఒకసారి ఇటు సైడ్ కొట్టి చూస్తా, దాంతో సాగితే ఈ సాగినంత మందం కొట్టి ఊకుంది. అయితే అది కొంచెం పచ్చిగా ఉంది కదా, వీటితో నడిపిస్తే అన్నీ మొత్తం తిరుగుతుంది, అంటుకుంటుంది. అందుకని ఈ కేజీలు వేసి కొడతా. అయిపోయింది, ఎక్కించిన దమ్ అయింది. అర్ధగంట పట్టింది ఎక్కియనికి. అది ఒక్కనే ఉన్నా కదా, మొన్న అంటే మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడు ఉండేసరికి అంత అనిపించాలి. కానీ ఈరోజు ఘోరంగా దమ్ ఎస్టర్డే వ్లాగ్లో చెట్టు పెట్టినా అని చెప్పినా కదా, దానికి నీళ్ళు వేయలేదు. ఇప్పుడు పోయి పోసేద్దాం. మొత్తం వేసేసినాయి. మొత్తం ఎక్కడక్కడ మొత్తం వేసేసినాయి. ఏం లాభం, ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంది. ఈ రెండు చెట్లు నేను లాస్ట్ 4 years బ్యాక్ ఏమో పెట్టినా. ఈ జామ చెట్టు కూడా 4 years బ్యాక్ పెట్టినా. అది ఇప్పుడు కాయ కాసింది. ఇదిగో చూపిస్తా. ఫోర్ ఇయర్స్ తర్వాత కాయ కాసింది. రోజు సాఫ్ చేస్తారు అని చెప్పినా కదా, మట్టి వేరే దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి పోతురు. బాపా అన్నే ఉన్నాడు. ఇక మళ్ళీ కోతులు వచ్చినా చూసినామని అంటే నేను మళ్ళీ చూడనీకి వచ్చిన. ఇక్కడనైతే ఇప్పుడు ఏం లేవు. కానీ అరటి చెట్టు కాసులు లేదు కానీ మన అడవి లెక్కనే పెరిగినాయి మొత్తం. ఈరోజు వచ్చినట్టు కోతులు వచ్చి మంచిగా అయినాక చూసినాయి అంటే ఉంచకూడదు, ముంచి మొత్తం తెంపాడిస్తాయి మొత్తం. ఏం లేదు, మొత్తం ఇరగొట్టినాయి ఏడికాడికి. ఇంకా అటు కూడా అటు లోపలికి కూడా ఇరగొట్టినాయి. నేను పోలే కానీ అటు చెప్పిన బైక్ అడితో బాగాలేదు, మట్టి పోసి మంచిగా చేస్తారని చెప్పి ఇప్పుడు చేస్తురట ఈరోజు. ఇక్కడ అప్పుడు ఎట్లుండే మొత్తం అంతా ఆగమామ ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎంత మంచిగా అయింది.